మనోజ్ శరీరం ఆమెని చుట్టుకొని, అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకిన దృశ్యం మళ్ళీ మళ్ళీ ఆమె కళ్ళకి గుర్తుకొస్తుంది. ఆ దృశ్యం కదలాడగానే ఆమె మనసు మళ్ళీ గజిబిజిగా అయిపోతుంది. ఈ గజిబిజికి కారణం మనోజ్ తనని ముద్దు పెట్టుకోవడమే. అదే తనలో రకరకాల ప్రతిస్పందనల్ని రేపింది అని మాత్రం ఖచ్చితంగా గ్రహించింది పూజిత. అంతే. ఆమెకి మనోజ్ మీద కచ్చగా అనిపించింది. తనని బలవంతంగా ముద్దు పెట్టేసుకొని, ఇప్పుడు ఇంకొకల్ని పెళ్లి చేసుకుంటున్నాడా అన్న కక్ష అది. ఆమె ఆలోచనల్ని పట్టించుకోకుండా సమయం గడుస్తూనే ఉంది. నిద్రకు ఉపక్రమిస్తూ క్రాంతి ఏదేదో మాట్లాడుతుంది. ఆమె మాటల్ని పట్టించుకోకుండా అన్నిటికీ ఊ కొడుతుంది పూజిత. క్రాంతి నిద్రలోకి జారుకున్నాక పూజిత ఆలోచనలో తీవ్రత పెరిగింది. ఒక్కో క్షణం ఒక్క యుగంలా గడుస్తుందామెకి. లేచి టేబుల్ ముందు కూర్చుంది. ఆ మసక చీకట్లో టేబుల్ మీద తెల్లగా ఉన్న చాట్ ఆమె కళ్ళల్లో పడింది. దాన్నందుకొని టేబుల్ ల్యాంపు వేసి చూసింది పూజిత. అది పెళ్ళికొడుకుగా ఉన్న మనోజ్ పెన్సిల్ స్కెచ్. ఆ అలంకరణతో మనోజ్ తన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు అనిపించింది పూజితకి. కళ్ళింత చేసుకొని చూసిందామె. పెన్సిల్‌తో ఒత్తుగా దిద్దిన కళ్యాణ తిలకం, బుగ్గచుక్క, ఒత్తైన క్రాఫ్‌తో చాలా అందంగా కనిపిస్తున్నాడు మనోజ్. ఒక్క క్షణం ఆమె మనసులో మనోజ్ రూపం నిండింది. ఆ వెంటనే ఆమె కళ్ళకి పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ ఆత్రిజ మెడలో తాళి కట్టబోయే సన్నివేశం కనిపించింది. అతన్నలా ఊహిస్తుంటే ఆమె మనసు కోపంతో కుతకుత ఉడికింది. ఆ రాత్రంతా ఆగ్రహం నిండిన ఆలోచనలతోనే గడిపింది పూజిత. తెల్లవారుతున్న కొద్దీ ఆమెని దిగులు ఆవహిస్తుంటే ఎండెక్కుతున్నా మంచం దిగలేదామె. టీ, టిఫను రెడీ చేసి వంటగదిలో నుంచి బెడ్‌రూంలోకి వచ్చింది క్రాంతి. కళ్ళు తెరిచి సీలింగ్ వంక తదేకంగా చూస్తున్న పూజిత దగ్గరకొచ్చి, బాబోయ్! ఆ కళ్ళేంటే అంత ఎర్రగా ఉన్నయ్? జ్వరమా? అని అడుగుతూ కంగారుగా పూజిత నుదిరిని తాకి చూసింది. అది చల్లగానే ఉంది. ఫీవరు వస్తుందేమో. లే, టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుందువు అంది క్రాంతి. ఉహుం, ఆ సంశేషణమేం లేదులేవే. టిఫిన్ తర్వాత చేస్తాలే అని విసుగ్గా అంటూ లేచి మంచం మీద దిండుని ఎత్తు వేసుకొని దానికి చెరబడి కూర్చుంది పూజిత. అదోలా ఉన్న పూజిత వంక చూస్తూ, అంకుల్ నిన్ను మరీ అమూల్ బేబీలా పెంచారే. టీ, కాఫీలు తాగుతావ్. వంట చేయడం రాదు. గిన్నెలు తోమవు. బట్టలు ఉతకవు. అసలు ఆడపిల్లవేనా నువ్వు? అని మందలింపుగా అంది క్రాంతి. మూతి ముడిచి కళ్ళు విప్పర్చి చూసింది పూజిత. అవన్నీ వస్తేనే ఆడపిల్లంటారా? అడిగింది పూజిత. అవన్నీ వస్తేనే ఆడపిల్ల అన్నారు కానీ, ఆడపిల్లకి అవన్నీ రావాలి. సర్లే, ఏమన్నా అంటే ఆ చూపొకటి. ప్రపంచంలోని ఇన్నోసెనంతా నీ మొఖంలోనే చూపిస్తావ్. లే, లేచి ఫ్రెష్ అవ్వు. నాది ఒక రౌండ్ టీవీ అయిపోయింది. కడుపు కరకరలాడుతుంది. నువ్వు త్వరగా కానిచ్చిరా. ఈలోపు మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేసుకుంటాను అంటూ లేచింది క్రాంతి. పూజితకి లేచి ఏం చెయ్యాలని లేదు. అసలు లేవబుద్దే కావట్లేదు. మనోజ్‌కి పెళ్లయిపోయింది అన్న ఆలోచనలతో చెప్పలేనంత నిరాసక్తగా ఉందామెకి. మళ్ళీ మంచం మీద ముడుచుకొని పడుకుంది. సుధీర్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ మాటిమాటికి ఫోన్ వంక చూస్తుంది. ఉదయం 10 గంటలు దాటుతున్నా ఎంతకీ సుధీర్ నుంచి ఫోన్ రాకపోవడంతో తానే చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది పూజిత. సుధీర్ నెంబర్‌ని తీసి కాల్ బటన్ నొక్కబోతూ మళ్ళీ అంతలోనే వద్దనుకుంది. అసహనంతో ఫోన్ని పక్కన పడేసి కళ్ళు మూసుకుంది. కొంచెం సేపటికి వంటగదిలో నుంచి క్రాంతి మళ్ళీ గట్టిగా పిలవడంతో తప్పదన్నట్లు మంచం దిగి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది పూజిత. ఆమె స్నానం పూర్తి చేసి వచ్చేసరికి నీ ఫోన్ తెగ మోగుతుంది. ముందు వెళ్ళి చూడు అంది క్రాంతి. పరుగున వెళ్ళి ఛార్జింగ్ తీసి చూసింది పూజిత.
ఫోన్‌లో తండ్రి నుంచి, సుధీర్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆమె సుధీర్‌కి ఫోన్ చెయ్యబోయేలోపు మళ్ళీ సుధీరే ఫోన్ చేశాడు. వెంటనే "ఆ! చెప్పు" అంది. "ఏం లేదురా. నేను గ్యాలరీ పనుల్లో పడి నిన్నంతా డాడీకి అస్సలు ఫోన్ చెయ్యలేదు. ఇందాక ఆయన్నే నాకు ఫోన్ చేశారు. నీతో మాట్లాడాలంటూ ఫోన్ నీకు ఇవ్వమన్నారు. బాత్రూంలో ఉన్నావని వచ్చాక నీతో ఫోన్ చేయిస్తానని మేనేజ్ చేశాను. ఒకవేళ నీకు కాల్ చేస్తారేమో. జాగ్రత్తగా మాట్లాడు" అన్నాడు సుధీర్. "అలాగేలే" అని ముభావంగా చెప్పిందామె. "సరే ఉంటాను" అన్నాడు సుధీర్. సుధీర్ నుంచి ఇంకేదో వినాలని ఆతృత పడుతున్న పూజిత ఆ ఒక్క ముక్క చెప్పేసి సుధీర్ ఇక ఉంటాను అనడంతో కంగారు పడిపోయింది. అప్రయత్నంగా వెంటనే "అన్నయ్య ఒక్క మాట, నీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా?" అని అడిగేసింది. అడిగిన తర్వాత తన తొందరపాటికి నాలుక కొరుక్కొని "అదే పెదనాన్న పెదనాన్న పెళ్లి ఎలా జరిగిందని అడిగితే ఏమని చెప్పాలి? అందుకని" అని తడబడుతూ అందామె. సుధీర్ ఓ క్షణం ఆలోచనల్లో పడి మనోజ్ పెళ్ళా అని సందిగ్ధంగా ఆగాడు. తర్వాత "ఉమ్, డాడీ అడిగితే వాడి పెళ్లి ఆగిపోయిందని చెప్పరా. మ్యాటర్ నేను ఆయనకి చెప్తాలే" అని గంభీరంగా అన్నాడు. అంతే. పూజిత అదిరిపడి షాక్ కొట్టినట్టుగా మంచం మీద కూర్చుండిపోయింది. తాను విన్నది నిజమో కాదో అన్నట్టు అపనమ్మకంగా "ఏంటి? పెళ్లి ఆగిపోయిందా? ఏ?" అని ఆతృతగా అడిగింది. మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటూ రాత్రంతా పడ్డ ఆమెలోని బాధ పెళ్లి ఆగిపోయిందని వినగానే పూర్తిగా పోయి మనసుకి పట్టలేనంత ఆనందంగా అనిపించింది. తన మనసు లోపల మనోజ్ పెళ్లి మీద ఇంతటి విముఖత ఉందని ఆమెకి ఈ క్షణమే తెలుస్తుంది. నిన్న సాయంత్రం మనోజ్ ఏం తిన్నాడో ఏమో రాత్రంతా వాంతులయ్యాయి. పెళ్లిపీటల మీద కూర్చోగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. నీళ్లు కొట్టినా ఏం చేసినా స్పృహ రాలేదు. వెంటనే సెంటిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయిందన్నారు అని చెప్పాడు సుధీర్. పెళ్లి ఆగిపోయిందని విన్నప్పుడు పూజితలోకి తొంగి చూసిన సంతోషం మొత్తం ఆ మాటతో ఆవిరైపోయింది. కంగారు పడుతూ మనోజ్‌ని హాస్పిటల్‌లో చేర్పించారా? ఇప్పుడెలా ఉంది? ఇంకా అక్కడే ఉన్నాడా? నిన్ను చూడ్డానికి రావచ్చా? అని అదూర్ధంగా అడిగిందామె. ఆమెలోని కంగారు సెల్ ఫోన్‌లో కూడా స్పష్టంగా అర్థమై నివ్వెరపోయాడు సుధీర్. పూజితకి మనోజ్ అంటే పడదు అనుకున్నాడు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆమెకి ఇష్టం ఉండదనే మనోజ్ ప్రస్తావన తేకుండా ఫోన్ పెట్టేద్దామనుకున్నాడు. కానీ పూజితే పెళ్లి గురించి అడిగి ఆ పెళ్లి ఆగిపోయిందనగానే షాకయింది. మనోజ్‌కి బాగోలేదని చెప్తే చూడ్డానికి వస్తానంటుంది. ఒక్క రోజులో ఏమైంది? పూజితలో ఇంత మార్పేంటి? అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుధీర్. "టెన్షన్ పడకురా. నేను గ్యాలరీ వరకు కుర్రాడికి అప్పగించి జస్ట్ ఇప్పుడే హాస్పిటల్‌లోకి వచ్చాను. కొంచెం పర్లేదు. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారంట" అని ఆమెకి ధైర్యం చెప్తున్నట్టుగా అన్నాడు సుధీర్. "నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా? అంత సీన్ లేదులే గానీ నువ్వు 1 అవర్‌లో ఇక్కడికి రా. నేను రెడీ అయ్యి ఉంటాను. హాస్పిటల్‌కి వెళ్దాం" అని ఫోన్ కట్ చేసింది పూజిత. సీన్ లేదు అంటూనే హాస్పిటల్‌లోకి వెళ్దాం రమ్మంటూ ఆమె ఆర్డర్ చేసిన విధానానికి సెల్ ఫోన్ని మొహానికి ఎదురుగా పట్టుకొని దాని వంక చూస్తూ చిత్రమైన వంకర నవ్వొకటి నవ్వాడు సుధీర్. ఎదురుగా ఉన్న మనోజ్‌కి పూజిత వస్తుందని చెప్పాడు. సుధీర్ చెప్పింది వినగానే పూజిత వస్తుందందా అంటూ బెడ్ మీద నుంచి గబుక్కున లేచి కూర్చొని షాకయి నమ్మశక్యం కానట్టుగా అడిగాడు మనోజ్. తల ఊపుతూ "నీకు ఏమైందోనని టెన్షన్ పడినట్టు కూడా అనిపించిందిరా. నిన్నగాక మొన్న నిన్నూ నన్నూ పిచ్చ తిట్లు తిట్టిందిరా బాబూ. నీ ఊసెత్తితేనే బీపీ తెచ్చుకునేది. పీక పిసికి చంపేస్తానన్నట్టు చూసేది. ఇప్పుడేంట్రా ఇలా?"
పైగా నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా? అని ఫోన్ కట్ చేసేసింది. ఈ అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టంరా నాయనా! అని తల పట్టుకున్నాడు సుధీర్. సుధీర్ చెప్తున్నది మనసులోకి ఎక్కుతూనే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వాడు మనోజ్. అప్పుడే రౌండ్ల కోసం ఆ స్పెషల్ రూమ్‌లోకి వచ్చిన డాక్టర్ గారు మనోజ్ నవ్వుని చూసి ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ "హ్మ్. నైస్ రికవరీ. నవ్వుతున్నావా మిస్టర్ మనోజ్? రాత్రి నీ గురించి అందరూ ఎంతగా టెన్షన్ అయ్యారో తెలుసా?" అంటూ మనోజ్ పల్స్ చెక్ చేశారు. డాక్టర్‌ని చూసి మౌనం వహించాడు మనోజ్. డాక్టర్ గారు సుధీర్ వంక చూసి "జస్ట్ ఎ మినిట్" అంటూ గది తలుపు వైపు చూపించారు. అర్థమైనట్టుగా వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు సుధీర్. ఏదో గుర్తొచ్చినట్టుగా తలుపు దగ్గర ఆగి, "నేను పూజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకువస్తాన్రా" అని మనోజ్‌తో చెప్పాడు సుధీర్. అలాగే అన్నట్టుగా తల ఊపాడు మనోజ్. డాక్టర్ గారు తల పంకిస్తూ చిన్నగా నిట్టూర్చి, "ఇప్పుడు చెప్పు మనోజ్, నువ్వు యాంటీవైరల్ ఫీల్స్ హెవీ డోస్ ఎందుకు తీసుకున్నావు?" అని సూటిగా మనోజ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆ ప్రశ్న వినగానే ఉలిక్కిపడి దాన్ని కవర్ చేసుకోడానికి వెంటనే "ఏంటి డాక్టర్" అన్నాడు మనోజ్. అతనెంత కవర్ చేసుకుందామని చూసినా గొంతులో తడబాటు తొంగి చూసింది. "ఈరోజు మార్నింగ్ నీ మ్యారేజ్ అంట కదా! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా?" అని మనోజ్‌ని చూస్తూ అడిగారాయన. అలా సూటిగా చూస్తూ అడిగిన ఆయనతో కాదని వాదించలేక తల దించుకున్నాడు మనోజ్. "నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని మీ వాళ్ళతో చెప్పాలి గానీ, ఇలాంటి పనులు చేసి ఫూలిష్‌గా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా?" అని మందలిస్తున్నట్టుగా అన్నారాయన. తల అడ్డంగా ఊపాడు మనోజ్. వెంటనే డాక్టర్ ఈ విషయం మా అని సందిగ్ధంగా ఆగిపోయాడు. "ఐ నో ఇట్. మీ వాళ్ళకి చెప్పాను. కానీ ఇక మీదట ఇలాంటి యూజ్‌లెస్ నిర్ణయాలు తీసుకోకు" అని హెచ్చరించారాయన. బుద్ధిగా తలాడించాడు మనోజ్. "టేక్ కేర్" అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు డాక్టర్ గారు. రిలీఫ్‌గా బెడ్ మీద వాలాడు మనోజ్. ఆ రిలీఫు డాక్టర్ ఈ విషయాన్ని తన వాళ్ళతో చెప్పనందుకు కాదు. తనని చూడడం కోసం పూజిత ఇక్కడకు రాపోతున్నందుకు. సరిగ్గా అప్పుడే ఆత్రిజ తండ్రి సుందర్రామరాజు గారు అతడ్ని చూడ్డానికి ఆ రూంలోకి అడుగుపెట్టారు. ఆ రూంలోనే ఉన్న మనోజ్, అన్న వదినలు, శంకరు, అశ్వినిలు ఆయన్ను పలకరిస్తూ ఎదురెళ్లారు. పూజిత తనని చూడ్డానికి వస్తుందన్న ఆనందంలో పడి సుందర్రామరాజు గారిని అస్సలు పట్టించుకోవట్లేదు మనోజ్. మరికొన్ని నిమిషాలకి సుధీర్ వెనక హాస్పిటల్ రూమ్‌కి వచ్చింది పూజిత. డోర్ దగ్గర నిలబడ్డ పూజితని చూడగానే మనోజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరు ఏమనుకుంటారో అని కూడా లేకుండా రెప్పవాల్చకుండా పూజితని చూడసాగాడతను. మనోజ్‌తో ఏదో మాట్లాడుతున్న సుందరరామరాజు గారి కళ్ళు అతడి కళ్ళు వెంట డోర్ వైపు చూశాయి. ఆయన కళ్ళకి అక్కడ నుంచున్న సుధీర్, ఆ పక్కనే పూజిత కనిపించారు. సుందరరామరాజు గారి చూపుల్ని గమనించి ఆయన పక్కన కూర్చున్న మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా తల తిప్పి చూశాడు. అక్కడ సుధీర్ కనబడడంతోనే "లోపలికి రా సుధీర్" అంటూ కుర్చీలో నుంచి లేచాడు శంకర్. హాస్పిటల్ రూమ్‌లో ఎక్కువ మంది ఉండటం భావ్యం కాదనిపించి సుందర్రామరాజు గారు కూడా లేస్తూ "ఓకే మనోజ్, టేక్ కేర్. వెళ్ళొస్తా శంకర్. మిగతా విషయాలు మనోజ్‌ని ఇంటికి తీసుకొచ్చాక మాట్లాడుకుందాం. వెళ్ళొస్తానమ్మా అశ్విని" అని పక్కనే నుంచున్న శంకర్ భార్య అశ్విని కూడా చెప్పారు. అలాగే అన్నట్టు తల ఊపిందామె. సుందర్రామరాజు గారు ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళబోతూ పక్కగా నిలబడి ఉన్న సుధీర్‌ని, ఆ వెంటనే పూజితని చూశారు. అంతే. ఆయన భృకుటి ముడిపడింది. కొన్ని సెకండ్లు పూజిత మీదే ఆయన దృష్టి నిలిచింది. ఆమెనలా పరీక్షగా చూస్తూనే ముందుకు కదిలారాయన. ఆయన వెంట శంకర్ కూడా బయటకు నడిచాడు.